సింహాచలం గిరిప్రదక్షిణ వెనుకున్న పవిత్ర కథ. గిరిప్రదక్షిణ ఎందుకు చేయాలి? నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది సింహాచలం గిరిప్రదక్షిణ వెనుక ఉన్న పవిత్ర కథ మరియు మనము ఎందుకు ఈ పుణ్యయాత్ర చేస్తామో అనే విషయాన్ని. సింహాచలం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న స్వామి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అయిన ఆధ్యాత్మిక శక్తి భక్తులకు ఇచ్చే కరుణా కటాక్షం గురించి చెప్పాలి. గిరి ప్రదక్షిణ వెనుకున్న పవిత్ర కథ. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు నృసింహ అవతారంలో భక్త ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశిపునిని సంహరించాడు. ఆ తరువాత కోపాన్ని శాంతపరిచేందుకు లక్ష్మీదేవి ప్రార్థనలతో శాంత స్వరూపంగా శ్రీలక్ష్మీ నృసింహుడిగా సింహాచలంలో అవతరించాడు. ఇక్కడే శ్రీలక్ష్మీ నృసింహుడు సత్యయుగం నుండి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఆయన కృప కోసం, ఆయన దయ కోసం భక్తులు తమ నమ్మకంతో మనస్ఫూర్తిగా గిరిప్రదక్షిణ చేస్తారు. ఎందుకు గిరిప్రదక్షిణ చేయాలి? ఇది పాప నివారణకు ఒక మార్గం. ప్రతి అడుగు భక్తి నిండిన ప్రార్థన అవుతుంది. కొన్ని వేల సంవత్సరాలుగా భక్తులు ఈ యాత్రను చేస్తూ వస్తున్నారు. దేవునికి మన అంకిత భావాన్ని చూపించేందుకు ఇదొక ప్రత్యేక రూపం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పౌర్ణమి రాత్రి లక్షలాది మంది భక్తులు 32 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తారు. ఇదే గిరిప్రదక్షిణ. ఈ యాత్ర భౌతికంగా శ్రమ కలిగించవచ్చు, కాని ఆధ్యాత్మికంగా అపారమైన శాంతిని, అనుభూతిని ఇస్తుంది. ఈ గిరిప్రదక్షిణ కేవలం ఓ పాదయాత్ర కాదు. ఇది మన స్వామి నృసింహుని పట్ల మన ప్రేమ, నమ్మకం మరియు కృతజ్ఞత. ఈ సంవత్సరం జూలై 9, 2025 ఈ పుణ్యయాత్రలో మీరు కూడా పాల్గొనండి. ప్రతి అడుగులో దైవిక అనుభూతిని పొందండి. జై శ్రీ లక్ష్మీ నృసింహస్వామి.